హలో అండి, నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్, రెనీ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తాను. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అయింది. 25 ఇయర్స్లో పిల్లలు అవ్వలేదని అనేక చోట్ల తిరిగారు. సో మీకు ఇంకా పిల్లలు అవ్వలేదని చెప్పారు. ఆశ వదులుకొని ఉన్న టైంలో మన దగ్గరికి వస్తే వీళ్ళకి కంప్లీట్ థరో ఎవాల్యుయేషన్లో గర్భాశయం చాలా వాపెక్కుంది. అంటే నార్మల్గా ఉండే 6 సెంటీమీటర్స్ కంటే దాదాపు మోర్ దెన్ 10 సెంటీమీటర్స్ ఉంది. అంటే డబల్ ద సైజ్ అయిందనమాట. సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో తనకి ఏం చేసామంటే డీబల్కింగ్, అంటే ఆ వాల్యూమ్ను రిడక్షన్ చేశాము. దాని తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాము. కొద్దిగా టైం తీసుకున్నాము, బట్ ఫైనల్గా ఐవీఎఫ్లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈరోజు తనకి టీఫా స్కానింగ్ చేశాము. అబ్జల్యూట్లీ నార్మల్ ప్రెగ్నెన్సీ. టీఫా స్కానింగ్లో కూడా హెల్దీ బేబీ ఉంది. సో మీకు 25 ఇయర్స్ అయిందని, గర్భాశయం వాపు ఉందని, ఏదో ప్రాబ్లం ఉందని ఆశ వదులుకోకుండా మంచి సెంటర్ని చూసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. ఎలా అనిపించింది మీకు? ఎలా ఉండే? ఇక్కడికి రావడానికి చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ట్రీట్మెంట్ చాలా బాగుంది. రిసీవ్డ్ కూడా, కేసులను రిసీవ్డ్ కూడా తీసుకోవడం కూడా బాగుంది. అందరూ మంచిగా కలిసిమెలిసి మాట్లాడడం, మా డౌట్లు కూడా క్లియర్ఫై చేయడం, ఫోన్ల ద్వారా కూడా డౌట్ వచ్చినప్పుడు మాట్లాడితే రిసీవ్ చేసుకొని మాకు క్లారిఫై డౌట్లు కూడా క్లారిఫై చేయడం. 25 ఇయర్స్లో ఏమన్నారు మీకు చూపించుకుంటే ఏమన్నారు? కాదని డిసైడ్ అయిపోయారన్నావు కదా. ఇక్కడైనా మీకు అవుతుందని అన్నారు కానీ ఎక్కడ కావాలేదు. ఆల్రెడీ అవుతుందని ఆశ మీదనే అన్ని హాస్పిటల్ తిరిగినాం. అక్కడ ఎక్కడ కాదని అయిపోయింది. మాకు కన్ఫర్మ్ అయ్యి మేము ఆశ వదులుకొని ఉండేసరికి మా బ్రదర్ ఇక్కడ వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ చూసి, అన్నయ్యకి ఇక్కడ రజనీ హాస్పిటల్ కరీంనగర్లో బాగుంది ట్రీట్మెంట్, ఒకసారి చూడండి అంటే సరే ఇక్కడ కూడా చూద్దామని వచ్చేసినాం. ఇక్కడ కూడా కన్ఫర్మ్ అయింది. హ్యాపీ. థ్యాంక్ యూ. హ్యాపీ.